హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కాళేశ్వరం రీడిజైన్, 3 బ్యారేజీల పునరుద్ధరణకు రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మోక్షం. డిజైన్ ఏజెన్సీల ఎంపికకు టెండర్లు ఈ నెల 15 వరకు గడువు. షాపింగ్ సరదా ఏమాయే, తగ్గిన జీఎస్టీ అయినా తగ్గని బడ్జెట్ ఖర్చులు. జీఎస్టీ స్లాబుల సంస్కరణలు ఏమయ్యాయి? ప్రజలకు ప్రభుత్వాలకు తప్పని నష్టం. ఒకవైపు దశల వారీగా సుంకాల పెంపు, మరోవైపు పెంచిన పన్నులు కేంద్రం ఖాతాకే, రాష్ట్రాలకు పెరిగిన వ్యయ భారాలు. రిజర్వేషన్ల జియోపై ఇంప్లీడ్, స్థానిక ఎన్నికలపై ఏమాత్రం తగ్గేది లేదని కేడర్కు అధికార పార్టీ సంకేతాలు. ప్లాన్ ఏ బెడిసికొట్టిన ప్లాన్ బితో రేవంత్ సర్కార్ రెడీ. పార్టీ పరంగా మండల స్థాయిలో కసరత్తు ముమ్మరము. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత మండలాధ్యక్షులకు అప్పగింత. హైకోర్టులో గలం వినిపించేందుకు టీపీసీసీ బీసీ నేతలంతా సిద్ధం. దిక్కు తోచని సర్కారుకు మేడిగడ్డే దిక్కు. 2 ఏళ్ల కాలయాపన తర్వాత కదిలిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు పునరుద్ధరణ చర్యలు. కాళేశ్వరం కూలిందని ఇన్నాళ్ళు దుష్ప్రచారం, పగులును సాకుగా చూపి 2 ఏళ్లు పడావు. ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజుల మరమ్మతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం. ఏజెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ. అన్ని వైపుల నుంచి ఒత్తిడితో కదిలిన కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికల భయంతోనే రిపేరుకు. మూసి అందాల రాశి, నదీ సమగ్ర అభివృద్ధి పనులకు త్వరలో స్వీకారం. తొలి దశలో 20.5 కిలోమీటర్ల సుందరీకరణకు రూపాయలు 5,641 కోట్ల వ్యయం. ఫేజ్ 1ఏలో హిమాయత్ సాగర్ నుంచి బాబా ఘాట్ వరకు 9.5 కిలోమీటర్ల అభివృద్ధి. ఫేజ్ 1బిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాబా ఘాట్ వరకు 11 కిలోమీటర్ల సుందరీకరణ. ఘన జల వ్యర్థాల నుంచి విముక్తి. 2 మీటర్ల లోతు వరకు పూడికతీత. 24/7 గోదావరి జలాలు. గండిపేట నుంచి బాబు ఘాట్ వరకు బోటింగ్. నది ఇరువైపులా 50 మీటర్ల మేర బఫర్ జోన్ అభివృద్ధి. సరిహద్దు వెంబడి 20 మీటర్ల వెడల్పు గ్రీన్ బెల్ట్. వాక్వేలు, సైక్లింగ్ ట్రాక్లు, యాంపీ థియేటర్లు, షాపింగ్ మాల్స్, లైట్ అండ్ సౌండ్ షోలు, వాటర్ స్పోర్ట్స్ మేళాలు, సాంస్కృతిక వేదికలు. 300 శాశ్వత పోస్టులు, 3,200 తాత్కాలిక ఉద్యోగాలు. రూపాయలు 4,100 కోట్ల రుణం మంజూరుకు ఏడీబీ సుముఖత.